ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు హనుమాన్ చాలీసా విత్ హరీష్ తెనేటి. నమస్తే సార్. నమస్తే అండి. యా, 4th and 5th లో ఉన్నాం. 4th and 5th లో, 2nd and 3rd మన వీడియోలో చేసాం. yes, okay. సో అయితే కంచనవరణ విరాజ సువేష, మనకి ఆయన చూడడానికి గోల్డ్ కలర్ లో ఉంటాడు అంటారు. ఇది హనుమంతుల వారి డిస్క్రిప్షన్ అనుకుంటారు చాలా మంది. హనుమంతుల వారి డిస్క్రిప్షన్ కాదు, ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ యూనివర్సల్ ఎనర్జీ. నీ లోపలే తిరుగుతూ నీలోని రామ శక్తిని నువ్వు మేల్కొలిపితే హనుమాన్ ఎనర్జీ నిన్ను చుట్టుకుని నిన్ను కాపాడుతుంటుంది. నీలోని ఆ రామని, మణిపురని, ఒక ఎయిమ్ని, ఒక గోల్ని, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని నువ్వు పనిచేస్తూ ఉంటే నీ కోసం వెలుగుతూ వెలుగుతూ వస్తుంది. ఓకే, సో అలాంటిది కంచనవరణ అంటారు. ఆయన గోల్డెన్ కాపరిష్ గోల్డ్ ఉంటుంది చూసారు, ఆ కాపరిష్ గోల్డ్ కలర్లో అలా వెలుగుతూ ఉంటాడు. అండ్ నిజంగా చెప్పాలంటే కాపర్ కలర్ ఆర్ బ్రౌన్ టించ్ ఇండియన్స్ మనకు ఉంటుంది చూసారు, దట్స్ ఎ బ్యూటిఫుల్ కలర్. ఓకే, ఎక్కువ విటమిన్ డి అబ్జార్బ్ చేసే కలర్. ఓకే, ఎవరికైనా సరే ఈ రోజుల్లో అయితే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండ తగిలించుకుని బ్రౌన్గా మారుతున్నారు. ఓకే, దేర్ ఆర్ సో మెనీ వీడియోస్, ఎవరైనా ట్రై చేయాలి చూడొచ్చు. దట్ ఇక్కడ ఆ బ్రౌన్ స్కిన్, ఆ గోల్డ్ కలర్లో ఎండ పడి 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 ఒక గోల్డ్ కలర్ స్కిన్ పడుతుంది. హనుమంతులు వారు సూర్యుడి దగ్గర విద్య నేర్చుకుంటున్నప్పుడు, సౌర విద్య సూర్యుడి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు ఎండ అట్లా. ఓకే, ఆయన కంచనవరణ ఎంత బ్యూటిఫుల్ గోల్డ్ అంటే అది ఒక బ్రౌనిష్, ఎల్లోయిష్, గోల్డిష్ కలర్లో ఉండి వెలుగుతూ ఉంటాడు. ఓకే, అలాంటి వర్ణము కలిగిన వాడు, ఓకే, అలాంటి రంగు కలిగిన వాడు హనుమాన్. ఇదంతా నేను ఫస్ట్ చెప్పినట్టు, ఫస్ట్ ఆడియో వింటే తెలుస్తుంది వాళ్ళకి దట్ ఎంత ఇమాజిన్ చేసుకోగలిగితే హనుమాన్ని, ఎంత క్లియర్గా హనుమంతుల వారిని అంత ఇమాజిన్ చేసుకోగలిగితే, విజువలైజ్ చేసుకోగలిగితే అంత దగ్గర అవుతాడు మీకు. హనుమాన్ చాలీసా ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇమాజినేటరీలో, మన విజువలైజేషన్లోంచి వచ్చింది. ఎంత తులసీదాస్ అలా విజువలైజ్ చేయగలిగితే అంత దగ్గరగా చూసి రాయగలిగాడు. సో అందుకని అబ్సల్యూట్లీ ఇమాజినేషన్లోకి ఒక అలా ఒక అవస్థలోకి వెళ్ళి చదవండి. అందులో ఇవన్నీ చిన్న చిన్న పదాలే కాదు. కంచన వరణ అంటే ఊహించండి, ఒక గోల్డ్ కలర్ పెద్ద మహావీర హనుమంతుడు అలా ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి కంచన వరణ విరాజ సువేష, కూర్చుంటే బ్యూటిఫుల్గా సువేష, మంచి వేషము. ఆయన మనకి ఈ ఏఐలోను వాటిలోను ఫోటోలు వస్తుంటాయి కొన్ని, ఈ మధ్య చాలా అడ్వాన్స్డ్గా ఫోటోలు వస్తున్నాయి. అందులో ఇలా డిస్క్రైబ్ చేస్తే ఒక బ్యూటిఫుల్ అనుమానించింది. సో మోర్ ఆఫ్ ఆయన బ్యూటీని చాలామంది తక్కువ అంచనా వేస్తారు. అందుకే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఆయన బ్యూటిఫుల్ ఉంటాడు. హనుమాన్ చాలీసా సుందరాంగుడు అంటారు హనుమాన్ని. చాలా బాగుంటాడు ఆయన చూస్తే అంత ముచ్చటేస్తుంది అంటాడు. కంచనవరణ విరాజ సువేష కానన చోలకి కుండల, మంచి గోల్డెన్ ఒక మెటల్స్తో కలిసి, మెటలర్జీ అన్ని మెటల్స్ కలిసిన ఒక రింగ్స్. దానికి కూడా ఒక స్టోరీ ఉందంటారు. వాలి అంజనాదేవి గర్భంలో ఒక అద్భుతమైన ఒక పిల్లవాడు జన్మించబోతున్నాడు, చాలా జాగ్రత్త, నీకంటే బలవంతుడు అంట అని ఎవరో చెప్తే వాలి వెళ్ళి నాకంటే బలవంతుడు ఎట్లా పుడతాడు అని చెప్పి అంజనాదేవిని, కేసరిని పిలిచి అన్ని మెటల్స్ అన్ని ఉడకబెట్టిన ఒక మెటల్ సూప్ ఇస్తాడంట. ఆ మెటల్ సూప్ తాగి ఇంకా అయిపోయింది, అబార్షన్ అయిపోతుంది, పుట్టాడు అట్లాంటి పిల్లవాడు ఎవడు అనుకుంటే, ఆయన పుట్టాక ఆ ఏదైతే మెటల్స్ అన్ని ఉడికించి సూప్ చేసి ఇచ్చాడో ఆ మెటల్స్ అన్ని చెవిలో కనిపించి ఆశ్చర్యపడంట వాలి. అంత పవర్ఫుల్ కానన కుండల ఆర్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వేసుకుని, ఇమాజిన్ ఎ స్వామి నిరంతర బ్రహ్మచర్యం అండ్ ఎవరిని హర్ట్ చేస్తూ మాట్లాడని ఒక గొప్ప స్వరూపము, దివ్యమంగళమూర్తి. ఆయన అంత పవర్ ఉండి కూడా అట్లా 6 packs ఇవన్నీ ఇప్పుడు మేబీ 20 packs ఏమో అలా పెట్టుకుని అంత బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వేసుకుని
కుంచిత కేసి అట్లా రింగులు తిరుగుతూ హెయిర్ ఉంది. హనుమంతుల వారు అట్లా కూర్చుని ఉంటే అసలు ఇమాజిన్ దట్ ఫార్ ఎ మెడిటేషన్. ఒక్క మెడిటేషన్లో అలా కూర్చోండి. కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. ఎంత ఇమాజిన్ చేసుంటే గోస్వామి తులసిదాస్ రాసి ఉంటాడు. ఎంత బ్యూటిఫుల్ ఆ స్ట్రక్చర్ మన మైండ్లోకి తెచ్చుకోగలిగితే మన జీవితం నిజంగా 3 త్రిహులోక ఉజాగర్, 3 లోకములలో మనకి వెలుతురు రావాలి అంటే నాకు డీప్ స్లీప్ ఈ రోజులో 3 నాశనం చేసుకున్నాం. రియల్ లైఫ్ బయటకు కనిపించే ఈ జాగ్రత్త అవస్థలో గొడవలు, కొట్లాటలు, టెన్షన్లు, వరిలు. నిద్రపోతే కళల్లో దెయ్యాలు వస్తున్నాయి, రాక్షసులు వస్తున్నాయి, భయం వేస్తుంది, బ్యాడ్ కళలు వస్తున్నాయి అని అనేవాళ్ళు. అండ్ డీప్ స్లీప్ లేనే లేదు ఈ రోజుల్లో. అలాంటి 3 లోకాలని ఆయన వెలుతురు చేయగలడు ఎప్పుడైతే వెన్ యూ మెడిటేట్ అపాన్ కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. బ్యూటిఫుల్గా దీన్ని మనం ఇమాజిన్ చేసుకుంటూ ఎంత డీప్గా వెళ్ళగలిగితే అంత మంచిది. హాత్ వజ్ర ఓ ధ్వజావిరాజే. ఓకే, చేతిలో వజ్రము. వజ్రం అంటే గద. గద నిజముగా కూడా వజ్రమే. ఓకే, ఇంద్రుడు ఎప్పుడైతే వేస్తాడో, వజ్రం వేస్తాడో, దాని తర్వాత బ్రతికించేటప్పుడు ఇంద్రుడే ఇస్తాడు అంటారు. అది కాలక్రమేణా వజ్రముగా మారింది. వజ్ర అంటే ఇంకో మీనింగ్ కూడా తెలుసుకున్నాను నేను. వజ్రము అంటే కాలము అని. ఎవరి ఒక్క దెబ్బ వజ్రంతో పడితే ఇంకా బ్రతకరు, వాళ్ళ కాలము ఈయన వశంలోకి వస్తుంది అంటారు. ఒక చేతితో వజ్రము, హాత్ వజ్ర और ధ్వజావిరాజే. ధ్వజము అంటే మన జెండా. జెండా మీద ఉండి అక్కడ శ్రీకృష్ణుడు వాళ్ళు చెప్పిన ప్రకారము అర్జునుడి యొక్క ధ్వజం మీద అలా కూర్చుని ఉంటాడు. ఆయన కూడా చేతిలో ఒక ధ్వజం పట్టుకుంటారు అంటారు. ఎందుకు బాగా అబ్జర్వ్ చేసి చూడండి. ఈ రోజుల్లో మన యువతకి, మన హిందూ ధర్మానికి అవసరమైనది ఒక చేతిలో అవసరమైతే గద, అండ్ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేతిలో ఒక ధ్వజం, జెండా కంపల్సరీ. అండ్ మన దేవతలు, దేవుళ్ళు మన ఎప్పుడు కూడా పిరికితనాన్ని నేర్పించలేదు. ఏ దేవుడికి కూడా మన దగ్గర దేవుడే చూసుకుంటాడులే, ఏం కాదులే, అంతా దైవాధీనం లేదు. మనకి అది ఒక స్టేజ్ వచ్చాక, ఒక పెద్ద తరహా మైండ్ సెట్లో వచ్చాక మేబీ. కానీ బట్ ఇప్పుడు యువత అందరూ నీ దేవుణ్ణి కించపరిస్తే, నీ దేవుణ్ణి తక్కువగా మాట్లాడితే, నీ యొక్క సాంప్రదాయాన్ని, నీ యొక్క సంస్కారాన్ని తక్కువ చేసి చూపిస్తే, మనకి ఈ వెస్టర్న్ దాడి తర్వాత చాలా దాడి అవ్వడం వల్ల తెలియకుండానే మైండ్లో వీఆర్ లెస్, తెలుగులో నువ్వు తెలుగులో మాట్లాడతావా, ఇంగ్లీష్ రాదా నీకు అనే రోజులు. ఎందుకురా, తెలుగు కూడా లాంగ్వేజే, ఇంగ్లీష్ కూడా లాంగ్వేజే, వై ఇస్ ఇట్ సో గ్రేట్ కదా అనేది మనకి తెలియదు. ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా గొప్ప, అదెందుకు గ్రేట్ అయింది, ఇదెందుకు గ్రేట్ కాలేదు అనేది. అండ్ నిజంగా ఆ మాట అంటూ కూడా నేను ఇంగ్లీష్లోనే చెప్తున్నా. మనకు అంత నేర్పించారు, అంత ఇన్గ్రెయిన్ చేశారు దట్ నేను ఇప్పుడు మాకు కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చి అదే కరెక్ట్ ఏమో, అదే రెస్ట్ ఆఫ్ ది కంట్రీ స్పీక్ ది సేమ్ లాంగ్వేజ్ కదా సార్. అందుకని చెప్పి లాంగ్వేజే, కానీ మన లాంగ్వేజ్ని తక్కువ చేసి, మన కల్చర్ని తక్కువ చేసి ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయో. ఇప్పుడు మనకు జరిగే దాడులు చూస్తే ఎన్ని రకాలుగాను దాడి ఇన్ ద నేమ్ ఆఫ్, మీరు ఇందులో ఈ తప్పు చెప్పారు, మీ దాంట్లో ఈ వ్యవస్థ ఉంది, మీ దాంట్లో ఆ వ్యవస్థ ఉంది, మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, మీరు తక్కువ భారతీయ అని చేసి మనం డిమినిష్ చేసుకున్నాం. మన దేవుళ్ళు ఎప్పుడు అలా చెప్పు, అరే నువ్వు ఒక చోట ఖచ్చితంగా నీకు వజ్రం చేతిలో ధైర్యంగా ఉండు, నీది ఏంటో దాన్ని పట్టుకుని ఉండు, నిజము చెయ్యి, నిజంగా పోరాటం అవసరమైతే పోరాటం చెయ్యి. వజ్రము చేతిలో, హనుమంతుల వారి చేతిలో హాత్ వజ్ర और ధ్వజావిరాజై, ధ్వజం మీద కూర్చుని ఉంటాడు అండ్ అట్ ద సేమ్ టైం ధ్వజముని చేతిలో పట్టుకుంటాడు. ఓకే, అండ్ అలాంటి హిందూ ధర్మము కోసము హనుమాన్ చాలీసా చదివే ఎవరైనా సరే అవసరమైతే మన దాని గురించి ఎవరైనా కించపరుస్తూ మాట్లాడితే గట్టిగా నిలబడాలి. ఎందుకంటే నా ధర్మం నాకు గొప్పది, ఏదేమైనా కానీ ఎవరేమన్నా అనుకున్నా, నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినది, నా భారతదేశం నాకు పెట్టినది, నా రాముల వారు నాకు ఇష్టము కాబట్టి నేను నా హనుమాన్ చాలీసా నాకు ఇష్టం కాబట్టి నేను చదువుకోగలను అనే ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. హాత్ వజ్ర ధ్వజావిరాజై కాంజే ముందు జనేవు సాజై అంటే
ఒక జనేవు అంటే మన ఇది జంజం. ఒక జంజంలా ఉంటుంది. అది ఆయన మూంజ్ అనే గ్రాస్తో ఒక జంజం వేసుకుంటాడు. అది కొంచెం రఫ్ ఉంటుంది, థిక్ ఉంటుంది. ఆయన ఎంత డిస్క్రైబ్ చేశాడు. అది ఇట్ షోస్ డిసిప్లిన్. ఎవరైనా జనేవు వేసుకుంటే హాత్ వజ్ర ఓ ధ్వజా విరాజై కాంధే మూంజ్ జనేవు సాజే. ఓకే, ఈ జనేవు ఎవరు వేసుకున్నా సరే ద్విజ అంటారు. 2 సార్లు పుట్టిన వాళ్ళు. ఒకప్పుడంతా ఒకలాగుండి నా మైండ్ మారి నేను ఒక డిసిప్లిన్డ్ మార్గంలో వెళ్ళడానికే జంజం. ఇది కుల, మత, ప్రాంత, రాష్ట్ర, భాషతో సంబంధమే లేదు. కొంత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒకళ్ళు వేసుకుంటారు, ఒకళ్ళు వేసుకోకూడదని రూల్స్ వచ్చాయి. కానీ ఎవరికి కూడా జనరల్గా ఒక జంజం వేసుకున్నారు అంటే ద్విజ అంటారు. రెండో, ఎవరైతే విద్యను అభ్యసించడానికి, ఎవరైతే నాలెడ్జ్ని డిసిప్లిన్తో వాడడానికి ఉంటుందో వాళ్ళకి సంబంధించింది జనేవు. నెక్స్ట్ లైఫ్ అన్నట్టే. డెఫినెట్లీ అప్పటిదాకా ఉన్న ఒక జీవితం వదిలిపెట్టి రామ జీవితం మొదలుపెట్టిన వాళ్ళందరికీ సెకండ్ లైఫే. అందరికీ సెకండ్ లైఫే. ఎప్పుడైతే శ్రీరామ కార్యం మొదలుపెట్టాడు అప్పుడు హనుమంతుల వారు సెకండ్ లైఫ్. రామ 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 అని రాముడు ఎప్పుడైతే తన లైఫ్లోకి వచ్చాడో, ఓకే, అక్కడ అడవిలో ఉంటూ ఆ కొండ మీద సుగ్రీవుడు చేస్తూ కిందకు వచ్చి ఎవరు మీరు అని అడిగినప్పుడు ఆయన చూసి చెప్తాడంట, ఎవరో ఇలాంటి ఇంత అద్భుతమైన మాటలతో మాట్లాడుతున్నాడు ఎవరు, ఇతను ఖచ్చితంగా హనుమంతుడే అయి ఉంటాడు అని. సో ఆయన చూడగానే ఆ అవతారము కానీ ఒక డ్రెస్ వేసుకుని వచ్చి అలాగ ఒక టిపికల్ అపియరెన్స్లో చూడగానే అక్కడి నుంచి రెండో లైఫ్ స్టార్ట్ అయింది అంటారు. ఓకే, అలాగా జనేవు సాజే. ఆయన థిక్, అది కూడా ఎలాంటిదంటే గుచ్చుకుంటూ ఉంటుంది. ఓకే, ఆ మూంజ్ అనే గ్రాస్ అది గుచ్చుకుంటూ ఉంటుంది, కొంచెం రఫ్గా ఉంటుంది. దట్ షోస్ నేను డిసిప్లిన్డ్గా, నాకు నేను గుర్తు చేసుకోవడం, నేను రామకార్యం మీద ఉన్నా, నేను సెకండ్ లైఫ్లో ఉన్నా, ఐఎమ్ డిసిప్లిన్డ్ ఎనఫ్ టు. నా మైండ్ తిప్పుతుంటుంది బా క్లేశములతో, రకరకాల ఆలోచనలు వస్తాయి, పిచ్చి ఆలోచనలు వస్తాయి, తప్పుగా వస్తుంది, సడన్గా తెలియకుండా కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. బట్ నేను దాన్ని డిసిప్లిన్ వేలో పెడుతున్నానా లేదా అనడానికి ఇది చాలా చాలా పెద్ద ప్రతీక. దట్ ఆయన ఇమాజిన్ చేస్తుంటే అంత పెద్ద వేసుకుని అండ్ అంత క్లియర్గా రామకార్యము కోసము చేతిలో ఒక వజ్రము ధ్వజము పట్టుకుని ఆ డిసిప్లిన్ ఆయన చూడగానే కనిపిస్తుంది అంటారు. సో అలాంటిది బ్యూటిఫుల్గా మనం ఇమాజిన్ చేసుకుని దీని లోపల నుంచి తప్పులు వెతకకుండా ఇది అబ్సల్యూట్లీ నేను నా రామనామాన్ని నేను లైఫ్లోకి తెచ్చుకుని నేను కూడా ద్విజ సెకండ్ లైఫ్ తీసుకుంటాను అనే దాంట్లోకి రావాలి. అప్పుడు బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎవరైనా సరే, ఎవరు చేయాలనుకున్నా సరే, ఫస్ట్ హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసే ముందు రామ 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 అని అనుకుని రామనామ తత్తుల్యం అదైనా చెప్పుకుని ఎంత కుదిరితే అంత రామ అనే పదాన్ని రాయగలిగితే రాసి దాని తర్వాత హనుమాన్ చాలీసా స్టార్ట్ చేయండి. ఇది అబ్సల్యూట్లీ ట్రాన్స్ఫర్మేటివ్. దీనిలో మీరు ఎంత రమించడం అంటే లోపల తిరుగుతూ ఉంటారో అంత మీకు లైఫ్ చేంజ్ కనిపిస్తుంది. ఎస్, సో మాతో ట్రావెల్ చేస్తున్నవారు మీ డే బై డే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో డెఫినెట్గా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.